హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే హెయిర్ కేర్ నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మేము 2018లో మా గృహప్రవేశం అయిన తర్వాత నలుగురిమిని గుండు చేయించుకున్నాం అనమాట. గృహప్రవేశం అయిన తర్వాత తిరుపతిలోని తలనీలాలు ఇస్తానైతే మొక్కుకున్నాను అనమాట. నేను నలుగురిమి వెళ్ళి 2018లో గుండు చేయించుకుంటే 2022కి ఆశన్యకైతే ముడుకుల దాకా వచ్చేసింది అనమాట. హెయిర్ కేర్ తీసుకున్నాను అనమాట. అంటే కొంచెం ఎదిగే పిల్ల నాకు కూడా అలవాట్లేదు కదా హెయిర్ లేకుండా. అందుకనేసి అయితే నేనైతే ఇంట్లోనే ఆయిల్ అయితే రెడీ చేశాను. అప్పుడు ఆ ఆయిల్ రెడీ చేసి చూపిద్దామంటే అవ్వకుంటుందన్నమాట. ఈ వీడియోలో అయితే నేను 1 మంత్కి ఒక్కసారైనా ఆశన్యకైతే హెయిర్కి అలోవెరా పెడతానమాట. అలోవెరా అసలు చాలా బాగా పనిచేస్తుంది. స్కిన్కైనా హెయిర్కైనా అలోవెరా మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఇదైతే నేను ఇంట్లోనే ఒక కుండీలో అయితే వేసుకున్నాను. న్యాచురల్గా ఉన్నదైతే బెస్ట్ కదా అనేసి బర్త్డేకి ముందు రోజు పెట్టాను అనమాట. మళ్ళీ 1 మంత్ అయిపోయింది. ఇదే ప్రాసెస్ ఒక 1 వీక్కి 2 టైమ్స్ అలా పెడితే హెయిర్ బాగా ఎదుగుతుంది, సిల్కీగా కూడా అవుతుంది. కానీ చేయడం అయితే అవ్వకుంటుంది. తనకైతే హెయిర్ సరిపోతుంది, ఎదగనవసరం లేదనమాట. అందుకనైతే నేను అంతలాగా పట్టించుకోవడం లేదు. ఈరోజైతే మరీ వింటర్ వల్ల హెయిర్ అంతా రఫ్గా తయారైపోయిందనమాట. అందువల్ల ఈరోజైతే అలోవెరా అయితే పెడుతున్నాను అనమాట జుట్టుకి. ఇలా అయితే పై పొట్టు తీసేసుకొని మిక్సీ జార్లోని వేసేసుకున్నాను. తర్వాత అయితే కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని మిక్సీ చేసి ఆ వచ్చిన దాన్ని హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట. కోకోనట్ ఆయిల్ వేయడం వల్ల మాయిశ్చరైజింగ్గా ఉంటుందన్నమాట హెయిర్. మామూలుగా రుద్దుకున్నప్పుడైనా కోకోనట్ ఆయిల్ వేడి చేసి రాసుకొని రుద్దుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే పెట్టకముందు అనమాట. పెట్టకముందు స్మూత్గానే ఉంది, కానీ చిగుళ్ళు అవి చాలా రఫ్ అయిపోయాయి అనమాట. అసలు కరెక్ట్గా 1 మంత్ అయింది అలోవెరా పెట్టిన తర్వాత చాలా బాగా తెలుస్తుంది మనకి రిజల్ట్. ఏ ఆయిల్ అయినా ఏదైనా త్వరగా తెలియదు కదా రిజల్ట్. కానీ అలోవెరా పెట్టింది పెట్టకముందుది రిజల్ట్ అయితే బాగా తెలుస్తుంది అన్నమాట. హెయిర్ అయితే నేను మెయింటెనెన్స్ చేయలేక సగం అయితే కట్ చేయించేసాను. తిరుపతిలో వెళ్ళినప్పుడైతే కట్ చేయించాను అనమాట సగం. ఏమైందంటే హెయిర్ ఎక్కువ అయిపోయి తలస్నానం చేయనిచ్చేది కాదనమాట. అప్పుడు మట్టి అది ఎక్కువగా ఉండిపోయి అది కంట్లోకి వచ్చేయడము అలా అయ్యేదనమాట. కళ్ళంతా రఫ్ చేసేసుకోవడము, రెడ్గా అయిపోవడము అవి జరిగేదనమాట. అందువల్ల అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి, తనకే ఎందుకు జరుగుతుందని గమనించామన్నమాట. హెయిర్కి అయితే 10 డేస్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి అలాగే ఎంతో బలవంతంగా చేస్తేనే హెయిర్ తలస్నానం చేసేదన్నమాట. అది నేను గమనించి అప్పుడైతే తిరుపతి వెళ్ళినప్పుడైతే హాఫ్ అయితే కట్ చేయించేసాను. కానీ హెయిర్ అంటే చాలా ఇష్టం తనకు కూడా. కట్ చేసుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు కదా. కానీ తలస్నానం చేసినప్పుడల్లా బరువు అయిపోతుంది అనేసి చేయనిచ్చేది కాదనమాట. హెయిర్ కట్ చేసినప్పుడు అయితే చాలా ఏడ్చింది. నాకు కూడా ఇష్టం లేదు, కానీ కళ్ళు కానీ పాడైతే చాలా ఇంపార్టెంట్ కదా. చదివే పిల్లలకి అసలు కళ్ళు ఏమైనా ఇబ్బంది కదా. అందువల్ల అయితే మేము సగం అయితే కట్ చేయించేసి 1 ఇయర్ అవుతుందన్నమాట. మళ్ళీ ఎదిగిపోయింది. అందుకే ఎక్కువ కేర్ అయితే తీసుకోవడం లేదు, స్మూత్గా ఉండడానికి మాత్రమే తీసుకుంటున్నాను అనమాట. హెయిర్ అయితే మేము ప్రతిసారి తిరుపతి వెళ్ళినప్పుడు అయితే కట్ చేయించుకోము. ఎప్పుడో ఇలాగ వేళ్ళతోని మసాజ్ చేసినట్టు చేస్తే హెయిర్ బాగా
లోపల మజిల్స్ అన్నీ కదిలి బాగా ఎదుగుతుందనమాట. తర్వాత అయితే షాంపూస్ ఏమో నేను డైరెక్ట్‌గా పెట్టేయడం వల్ల షాంపూ డైరెక్ట్‌గా పెట్టేసేదాన్ని హెయిర్‌కి. అది అక్కడ అలాగా ఎక్కువగా కెమికల్స్ ఉండిపోయాయి ఏంటో మరి. అక్కడక్కడ రెడ్‌గా అయిపోయేది హెయిర్. ఇప్పుడైతే నేను షాంపూస్ మగ్గులోకి తీసుకొని వాటర్‌లో కలిపి కుంకుడుకాయ పుల్లతో చేసుకునేవాళ్ళం కదా మనం. అలా చేస్తాననమాట నేను. ఒక 1 ఇయర్ నుంచి అలా చేపిస్తున్నాననమాట. అలా చేపిస్తే కొంచెం రెడ్డిష్‌నెస్ తగ్గిందనమాట. ఇలా అయితే వాటర్ వేసుకొని కలుపుకొని దాంతో తలస్నానం చేపిస్తున్నాననమాట. నాది కూడా హెయిర్ బాగానే ఉంటుంది. కానీ ఈ మధ్య అయితే బాగా ఊడిపోతుంది. ఆయిల్ అయితే రెడీ చేయాలి. చేస్తే వీడియో చేస్తాను. తర్వాత అయితే ఇది తలస్నానం చేసిన వెంటనే అనమాట. దువ్వకముందు ఇలా ఉందనమాట. దువ్విన తర్వాత మొత్తం స్మూత్‌గా వచ్చేస్తదనమాట. తడిగా ఉండడం వల్ల ఇలా ఉందనమాట. హెయిర్ డ్రైయర్ కూడా వాడను నేను. హెయిర్ డ్రైయర్ వాడితే తల ఊడిపోతుందంట. నాకది తెలిసి కొందాం అనుకునే మానేశాననమాట. మాకు ఎండ తగిలే దగ్గరే ఉంటాం అనమాట. ఇది దువ్విన తర్వాత అయితే ఇలా ఉందనమాట. చాలా స్మూత్‌గా అయితే వచ్చేసింది. అసలు ఆడపిల్లకి హెయిర్ అనేదే కదా అందము. నాకు ఆశిన్యకైతే చాలా ఇష్టం హెయిర్. మా మా మమ్మీ అయితే చిన్నప్పుడు అక్కకి నాకు పెద్ద పెద్ద కనకాంబరాల మాలలు పెట్టేదనమాట. ప్రతి సాటర్‌డే సివిల్ డ్రెస్ ఉండేది. అప్పుడు జడ ఎంత పొడుగుందో అంత కనకాంబరాలు పెట్టుకునేవాళ్ళం అనమాట. చిన్నప్పటి నుండి హెయిర్ ఎక్కువే ఉండేది. టీచర్స్ కూడా అడిగేవాళ్ళు కనకాంబరాలు మాకు తేలేదేమని. మొక్కలు పెంచి అవి కోసి అవి మాల కట్టి పెట్టుకునేవారం అనమాట. ఇప్పుడు పిల్లలకైతే అసలు సాటర్డే కూడా యూనిఫామే కదా! అసలు సివిల్ డ్రెస్సులే వేసుకొని వెళ్ళరు అసలు. బర్త్‌డేకి తప్ప వేరే రోజైతే వేసుకొని వెళ్ళరు మా పిల్లలు. ఇప్పుడు ఏదైనా చాలా పొల్యూషన్ అయితే బాగా ఎక్కువైపోయింది. హెయిర్ అయితే బాగా కేర్‌గానే చూసుకోవాలి. ఉన్నదాన్నైనా నీట్‌గా చూసుకుంటే ఊడిపోకుండా ఉంటది కదా! ఇక్కడైతే టీవీ చూస్తుందనమాట ఇది. మా దీక్షితుడేమో సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తున్నాడనమాట. అసలు ఫోను 1 వీక్ ఒకసారి అలాగ చూడడం అవుతుంది. చూసినా సరే క్రియేటివిటీ వీడియోస్ ఉంటాయి కదా! అవే చూస్తాడనమాట వాడు. హెయిర్ కేర్ అయిన తర్వాత అయితే మేమైతే షాపింగ్‌కి వెళ్ళామనమాట. వీళ్ళ స్కూల్లోని యాన్యువల్ డేస్ అవుతాయి కదా! ప్రతి స్కూల్‌లో అవుతాయి అనుకోండి. వీళ్ళ స్కూల్‌లో యాన్యువల్ డేస్ అయినప్పుడు యాంకర్స్ ఉంటారు కదా! యాంకర్స్ పిల్లల్ని పెడతారనమాట. ఎంత ఫ్లూయెంట్‌గా మాట్లాడతారంటే ఇంగ్లీషు చాలా బావుంటది. నేను ప్రతిసారి యాన్యువల్ డేకి వెళ్ళేటప్పుడు కూడా మా పిల్లలు కూడా అలా అయితే బావుండును అని అనుకునేదాన్ననమాట. అలాగే అయ్యిందనమాట. ఈసారైతే దీక్షగాడు యాంకర్ కింద సెలెక్ట్ అయ్యాడనమాట. కల్చరల్ యాక్టివిటీస్‌లోని అందరూ పార్టిసిపేట్ చెయ్యొచ్చు. ఎవరు వెళ్ళినా యాక్సెప్ట్ చేయకుండా ఏమి ఉండరు 90%. కానీ యాంకరింగ్‌కి వెళ్ళాలంటే కొన్ని స్టేజెస్ ఉంటాయన్నమాట. ఒక్కొక్కళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఫస్ట్ టీచర్స్ సెలెక్ట్ చేస్తారు. తర్వాత ఏమో ఫాదర్ సెలెక్ట్ చేస్తారనమాట. అంటే ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా? స్టేజ్ ఫియర్ ఏమైనా ఉందా? అలాంటివన్నీ చూసి సెలెక్ట్ చేస్తారనమాట. పిల్లలు కూడా చాలా స్ట్రెంత్ ఎక్కువే. 3000 4000 మెంబర్స్ ఉంటారు. మరి వాళ్ళ పేరెంట్స్ వస్తారు కదా! ఇంకా 5000 6000 మెంబర్స్ ఉంటారు కదా! యాన్యువల్ డేకి వచ్చిన వాళ్ళు. వాళ్ళ ముందు యాంకరింగ్ చేయడం అంటే గ్రేట్ కదా! ఇతను ఒక్కడే కాదు,
8 మెంబర్స్ యాంకర్స్. దీక్షికాన్ని అయితే వాళ్ళ ఇంగ్లీష్ మేడం అయితే రెఫర్ చేశారనమాట. యాంకరింగ్కి అయితే సూట్ కావాలని అడిగారనమాట. సూట్ తీసుకోవడానికైతే వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే అన్లిమిటెడ్కి వెళ్ళాము, అక్కడ లేవన్నారు. సిఎంఆర్లో ట్రయల్ వేసారనమాట. అది ఫిట్టింగ్ బాగాలేదన్నారని హైదరాబాద్కి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా లేవన్నమాట. ఇంకెక్కడైనా ట్రై చేయాలన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.